నేను రాత్రి వస్తుంటే ఉప్పల్లో రాత్రి 2 గంటలకు దుర్గామాత పోతుంది, చేతులలో బీర్లు పట్టుకొని పోతున్నారు ఇట్లా. యూత్ బీర్లు పట్టుకొని పోతున్నారు. అదే నేను రిలీజియస్ బిలీఫ్స్ గురించి నేనేం చర్చ చేస్తలేను, కానీ దాంట్లో అట్లీస్ట్ అది పెట్టే ముందు కొంచెం సమాజం ఇట్లా విజ్ఞానవంతులైనటువంటి సమాజం సైడ్ కనుక పోతే ఇంకా చాలా బాగుంటది. నువ్వు యాడ చూడు డీజల్ వేల కొద్ది అవుతుంది, అది ఎక్కడికొడుకోలో వస్తున్నారు, ఈడ పెట్టి ఆ దందాలు కూడా చేసుకుంటారు. ఇక్కడ మన ఊర్లకు సంబంధించిన వాళ్ళు చాలా మినిమం, ఇవన్నీ తక్కువ, చాలా అంటే చాలా తక్కువ. అంటే ఇట్లా చేసి ఈ అలవాట్లకు ఈ వ్యసనాలకు అంటే ఇవి కొందరికి ఇవి కూడా బతుకుదెరువు లెక్క తయారు కాబోతున్నాయి. అవి జరగకుంటుండి రియల్ బిలీఫ్ ఉండాలి. ఇప్పుడు నేను కూడా నాకు కూడా రియల్ నమ్మకం ఉంది. రియల్ బిలీఫ్ ఇస్ డిఫరెంట్. ఇప్పుడు సమ్మక్కకు సారక్కకు మా ఇంట్లో కూడా చేసేది. ఇప్పుడు కొత్త దేవతలు కూడా వచ్చి మన మీద ఇంపోజ్ చేసుడు అది కూడా జరుగుతున్నది. అట్లా కాకుండా ఆ పండుగలకు వాటిని కొంచెం మినిమైజ్ చేసి ఈ చదువు వైద్యాన్ని కనుక పెడితే అది రేపు పొద్దుగల మన ఇంట్లో కూడా ఉపకారం ఉంటది కదా, అటువంటి సైడ్ పోతే బాగుంటది అనేది మొత్తం. లిక్కర్ షాప్స్ అయితే చాలా దారుణం కదా, రాబోయే రోజులు ఇంకా పెరుగుతుందేమో. ఇక అదే ఇప్పుడు బెల్ట్ షాప్లే ఇల్లీగల్, ఆ ఇల్లీగల్ షాప్లే లీగల్ గా నడుస్తా ఉన్నాయి కదా. చాలా ఘోరం, చాలా అన్యాయం. నేను జనానికి కూడా చెప్పదలుచుకునేది అంటే జర మందు తాగుడు జర తక్కువ చేయండి. మందుతోటి ఇప్పుడు మీకేంది 35-40 ఏళ్ళ లోపల చాలా మంది చచ్చిపోతున్నారు. చాలా అంటే చాలా. తిండి తింటలేరు, తిండి ఎట్లా దొరకలేదు. ఆ ఉన్న పైసలని తాగుడుకు పోతున్నాయి. అటు ఇటు పల్లెలలో కొద్దిగా ఈ నిన్న కొద్దిగా ఏదో 10 గుంటలో 20 గుంటలో 30 గుంటలో ఉన్నాడు, వాడు అమ్ముతున్నాడు, ఆ పైసలు వచ్చేదాకా తాగుతున్నాడు. దాని తర్వాత పెళ్ళ మొగల పంచాయతీ అవుతున్నది కథ. వీడు ఎక్కడో దగ్గర ఊస్ట్ అవుతున్నాడు. గవర్నమెంట్ చూడండి, లాస్ట్ టైం ఈయన బంగారు తెలంగాణ అని ఒక ఆయన అన్నాడు. ఇప్పుడు ఈయన 2047 విజన్ అని ఈయన పెట్టిండు. మరి 40,000 కోట్ల మందు తాగినాక విజన్ ఎక్కడిదిగా? విజన్ లేదు, మన్ను లేదు, అంతా ఉట్టి బంగారం ఎక్కడిది, విజన్ ఎక్కడిది? ఆ ముఖ్యమంత్రి అదే పని చేసిండు, ఈ ముఖ్యమంత్రి అదే పని చేసిండు. కేసీఆర్ అంతే, రేవంత్ రెడ్డి అంతనే. ఇప్పుడు విజన్ 47 కొత్త సీట్ అరే నీ ఏమన్నా తిండిగా యూరియా బస్తాలు చక్కగా ఇయ్యలేకపోయినావు నువ్వు బండ్లు ఇస్తాను, చదువు చక్కగా చదివి చెప్పలేకపోతున్నావు, నువ్వు ఉద్యోగాలు చక్కగా ఇయ్యలేకపోతున్నావు, నువ్వు మొత్తం అన్ని స్కామ్లే అవుతున్నాయి. గవ్వి నువ్వు ప్రాపర్ గా చేయలేక ఇప్పుడు ఆవిడ పెట్టి పెద్ద బంగ్లాలు కడతారు. ఈ బంగ్లాలు ఎక్కడో వచ్చి పెడుతున్నారు, ఇక్కడ తెలంగాణలోకి వస్తున్నాయి. ఇప్పుడు వీళ్ళ మేనిఫెస్టోలో కాంగ్రెస్ వాళ్ళు రేవంత్ రెడ్డి పెట్టిండు 70% లోకల్లోకి ఇస్తామని పెట్టిండు. ఎన్ని కంపెనీలు తీసి ఒక 10 కంపెనీలు తీసి గిన్నె నేను 70% తెలంగాణలోకి ఉద్యోగాలు ఇచ్చిన చెప్పమని చెప్పండి. జైన్ కడదా అనుకుంటాం. ఇవన్నీ ఏమి లేవు అని బక్వాస్ వీళ్ళు చెప్పేటి. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ పృథ్వీ గారు. సో ఇది పృథ్వీరాజ్ యాదవ్తో స్పెషల్ ఇంటర్వ్యూ.